హాయ్ అండి, అందరికీ నమస్కారం. ద్వారకా మాధవ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నవరత్నాల్లో అత్యంత విలువైన మరకతంతో మలిచిన శివలింగం గురించి అయితే మీకు చెప్తున్నానండి. ఈరోజు శివలింగ దర్శనం పాపహరణం అంటారు. అలాంటిది మరకత శివలింగ దర్శనం అత్యంత అమూల్యం, అత్యంత విశిష్టత అని కూడా చెప్తారండి. మరకతలింగ దర్శనం జన్మజన్మాల పుణ్యఫలమని నమ్ముతారు. అందుకే మహాదేవ రక్ష మరకత శివలింగ రక్ష అంటూ మరకతలింగాన్ని పూజిస్తూ ఉంటారు. ఈ మరకతలింగం మన భీమవరంలో గొట్టుముక్కలవారి వీధిలో శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ గుడి నిర్మాణం గురించి అయితే తెలుసుకుందామండి. ఈ స్థలం వచ్చి గొట్టుముక్కలవారి వంశస్థులదండి. దీన్ని సాధువుల తోట అని కూడా అనేవారండి. ఈ మామిడి తోటలో పూర్వం సాధువులు వచ్చి పూజలు గట్ట చేసుకుని నివాసం ఉండేవారంటండి. ఇక్కడ కాలక్రమేణా సాధువులు కూడా వెళ్లిపోయిన తరువాత గొట్టుముక్కలవారి వంశస్థులైన 3వ తరానికి చెందిన విష్ణుమూర్తి రాజు గారు అయితే ఈ గుడి నిర్మాణం అయితే చేశారండి. అప్పటి నుంచి స్వామివారు ఎంతో మంది భక్తులకి దర్శనం ఇస్తున్నారండి. ముందుగా మనం సాయిబాబాని దర్శనం చేసుకుని అయితే వెళ్దామండి. పక్కనే నాగేంద్ర స్వామి పుట్ట కూడా ఉందండి. చూడండి, మొత్తం చూపిస్తున్నాను పుట్టంతా మీకు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అయితే చాలా బాగా చేస్తారంటండి. మనకి పక్కనే కోనేరు ఉందండి, మీకు చూపిస్తున్నాను చూడండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నారండి ఇక్కడ. అది కూడా చాలా అందంగా కట్టించారు. ఇప్పుడైతే మనం గుడి లోపలికైతే వెళ్దామండి. బయట ఆచి చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి, లోపలికైతే వెళ్దాం మనం ఇప్పుడు. నేను వెళ్ళే టయానికైతే ఆకాశం దీపం అయితే వెలిగించారండి. గజస్తంభానికి అయితే పంపిస్తున్నారు పైకి. చూడండి, మనకి పక్కనే కాలు కడుక్కోవడానికి కూడా అన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడైతే దీపారాధన గట్టా చేసుకుంటున్నారండి. అందరూనే దీపాలు వెలిగించుకుంటున్నారు. చూసారు, గుడి అంతా చాలా రష్గా ఉంది. ఇక్కడ మనం అభిషేకం కూడా చేసుకోవచ్చండి విఘ్నేశ్వర స్వామికి, శివలింగానికి. ఇక్కడైతే గోడ మీద అయితే శివుడు కూర్చున్నట్టు కింద అయితే ఆర్చ్ ఉందండి. అలాగే పక్కన సరస్వతీదేవి కూడా ఉన్నారండి. ఇక్కడైతే శివ కళ్యాణం చేస్తున్నట్టు కూడా పెట్టారండి. ఇక్కడ మొత్తం గుడి చుట్టూ లాగా ఉన్నాయండి. ఇక్కడ శివమాల వేసుకున్న వాళ్ళందరూ దీపారాధన అయితే చేస్తున్నారండి. గుడి చుట్టూ అయితే అమ్మవారి విగ్రహాలు, స్వామివారి విగ్రహాలు ఉన్నాయండి. మీకు మొత్తం చూపిస్తాను చూడండి. మీకు గుడి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి. మొత్తం లైటింగ్ తోటి ఎంత అందంగా ఉందో. ఇక్కడ మరొక గజస్తంభం ఉందండి. అక్కడ కూడా ఆకాశ దీపం వెలిగించారండి. చూసారా, గుడి అంతా ఎంత రష్గా ఉందో. ఇక్కడైతే ప్రసాదాలు పెడుతున్నారండి. ఇవి వచ్చి నవగ్రహాలండి. మనకి మార్నింగ్ టైం అయితే కనుక అభిషేకాలు గట్రా చేసుకుంటాము. నైట్ టైం కదండి, క్లోజ్ చేస్తారు. ఇక్కడ స్వాములు అయితే విభూతి గట్రా రాసుకుని వెళ్తున్నారండి. ఫస్ట్గా నందీశ్వరుని దర్శనం చేసుకుందాం మనం. ఇప్పుడు విఘ్నేశ్వర దర్శనం చేసుకుందామండి. ఇప్పుడైతే మన స్వామివారి దర్శనం చేసుకుంటాకైతే వెళ్దామండి. స్వామివారికి అయితే పంచహారతలు ఇస్తున్నారండి.
చూడండి ఎంత నిండుగా దర్శనం ఇస్తున్నారో. స్వామివారు అయితే నిండు అలంకరణ రూపంలో ఉన్నారండి. ఇందాక హారతులు ఇచ్చారు కదండి, పంచహారతులు ఇవేనండి. మన అన్నపూర్ణదేవిని కూడా దర్శనం చేసుకుందాము. అమ్మవారికి శ్రీచక్రం కూడా పెట్టారండి. ఇక్కడ అమ్మవారి కళ్యాణ విగ్రహాలండి. ప్రతిరోజు పంతులు గారు అయితే కార్తీక మాస విశిష్టత గురించి, శివపురాణం గురించి అయితే వచ్చిన భక్తులందరికీ వివరిస్తున్నారండి. వాయువుగా కూడా ఆయనే ఉంటాడు, కుబేరుడిగా కూడా ఆయనే ఉంటాడు. మహాభారతం అరణ్య పర్వం చదివితే నాకు ఇష్టం మంచి విషయం ఏంటంటే హిమాలయ పర్వతాల శిఖరానికి ఇక్కడ 3 రకాల ప్రసాదాలు కూడా పంచిపెడుతున్నారండి. ఇక్కడ సీతారాముల కళ్యాణ విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేద్దాము. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాం. ఇలాగే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.